ఎస్ మస్తానరావు గారు చెప్పండి. ఇది మొత్తంగా తెలంగాణ సాధించినటువంటి ఒక ఘనత అని చెప్పుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటికే అప్పుల రాష్ట్రంగా కూడా దీనికి సంబంధించినటువంటి రాష్ట్రానికి అనేక మార్లు కూడా కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడి ఉంది అంటూ కూడా కొన్ని మాటలు విన్నాం. సో మొత్తంగానైతే ఇప్పుడు రికార్డు స్థాయిలో కూడా తలసరి ఆదాయం ఉందంటూ కూడా ఇటు ప్రపంచ బ్యాంక్ నివేదిక రిలీజ్ చేసింది. దీన్ని ఎలా చూడాలంటారు? గుడ్ ఈవినింగ్ అండి. మెట్రో కు ప్యానల్ పెద్దలకు మీకు కూడా ప్రపంచ బ్యాంకు ఈరోజు వెల్లడించిన చూస్తే మన దేశంలో తెలంగాణ ఒక మంచి వృద్ధి చెందుతున్న రాష్ట్రంగా కూడా మనం ఉంచిందనేది కూడా చెప్పాలి. చెప్పిన వియత్నాం, ఇండోనేషియాల కంటే కూడా సమాన స్థాయిలో దగ్గర దానికి మించి. అయితే మనకంటే ముందు అంటే తెలంగాణ కంటే ముందు చూస్తే ఢిల్లీ $6,217 తలసరి ఆదాయం 2025-26. అదేవిధంగా కర్ణాటక 5,579, ఆ తర్వాత తెలంగాణ $5,407. అంటే ఢిల్లీ వచ్చేసి పోల్చుకుంటే మన కర్ణాటకతో పోల్చుకుంటే పక్కనే ఉన్న మనకి దేశంలోనే రెండో రాష్ట్రంగా చెప్పొచ్చు. మొత్తంగా టోటల్ చూస్తే మూడో రాష్ట్రం. మన తర్వాత తెలంగాణ తర్వాత తమిళనాడు, గుజరాత్, అదేవిధంగా నెక్స్ట్ అప్పర్ మిడిల్ ఇన్కమ్ కు చూస్తే మహారాష్ట్ర 4,628, హర్యానా $4,627, కేరళ $4,610. సో మళ్ళీ మనకి ఇక్కడ చూస్తే బీహారు, ఉత్తరప్రదేశ్ కూడా ఈవెన్ మన తెలంగాణ కంటే చాలా తక్కువ, $1,403 మాత్రమే ఉంది. అదేవిధంగా జార్ఖండ్ 1,470, బీహార్ వచ్చేసి $984. సో 2014లో 2014లో ఏర్పడిన రాష్ట్రంగా చూస్తే ఒక రకంగా తెలంగాణ ఒక మంచి వృద్ధి రేటు సాధిస్తుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పాలి. ఎందుకంటే అప్పుల పరంగా చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ జాతీయ స్థాయిలో కానీ కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమ సారథిగా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2 మార్లు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితి. గత 5-10 ఏళ్లలో అనుసరించిన విధానాలు వీటన్నిటి మీద కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల దీనిలో అంటే ఇప్పుడు 2.5 ఏళ్ళే అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. సో కేసీఆర్ పాలన కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అంశంగా ఇక్కడ మనం చూడొచ్చు. రెండోది ఏంటంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 75,577 కోట్ల రూపాయలు అప్పులు. సో అవి గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. పెరుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ గ్రోత్ రేట్ తో చూస్తే అంటే ఇప్పుడు ఒక్క నిమిషం అండి, 2022 మార్చి నాటికి చూస్తే 3,12,191 కోట్లు అప్పులు చేరుకున్న పరిస్థితి. అదేవిధంగా 2024 మార్చి 31కి 3.5 లక్షల కోట్లు, 2025 మార్చి 31కి 4,42,298 కోట్లు. సో అప్పులు కూడా 75,000 నుంచి దాదాపు 4.5 లక్షల కోట్లకు చేరుకున్నా కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు సాగునీరు విషయాల్లో కావచ్చు, మౌలిక సదుపాయాల్లో కావచ్చు, వ్యవసాయ రంగానికి రాయితీలకు సంబంధించి కావచ్చు, కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా, ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఏమన్నారంటే తెలంగాణ రాష్ట్రం కనుక విడిపోతే చీకట్లు, అదేవిధంగా రైతులకు కూడా వాటర్ విషయంలో చాలా ఇబ్బందులు కలిస్తే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నదైతే పూర్తి కాలేదు అనే దశ నుంచి ఈ రోజు అక్కడ చూస్తే వ్యవసాయ రంగంలో కావచ్చు, ఐటీ అండ్ ఫార్మా రంగంలో కావచ్చు, మౌలిక సదుపాయాల పరంగా కావచ్చు. ఎందుకు చెప్పానంటే ఇవన్నీ నేను ఒక రాష్ట్రానికి అభివృద్ధికి ఏదైతే జిఎస్డిపి పెరిగిందని మనం అనుకుంటా ఉన్నామో, రాష్ట్ర స్థూల ఆదాయానికి సంబంధించి జిఎస్డిపి ఎలా పెరిగిందని చూస్తే ఏంది అనుకుంటే రాష్ట్ర బడ్జెట్ చూస్తే దాదాపు ఇప్పుడు 3 రెట్లు పెరిగిన పరిస్థితి. ఎందుకంటే 2014లో 1,00,000 కోట్లు బడ్జెట్ ని ప్రవేశపెట్టారు తొలి బడ్జెట్ గా తెలంగాణకు సంబంధించి. ఈ రోజు చూస్తే 3,29,000 కోట్లకు పైగా బడ్జెట్ చేరుకున్న పరిస్థితి. సో అంటే 2014 ఈ 10-12 ఏళ్లలో చూసుకుంటే మనకి దాదాపు 3 రెట్లు పైగా, 2.5 రెట్లు పైనే బడ్జెట్ పెరిగిన పరిస్థితి. రెండోది ఏంటంటే బడ్జెట్ కావచ్చు, రెవెన్యూ రాబడులు కావచ్చు, అదేవిధంగా తలసరి ఆదాయం కావచ్చు,
ఇవన్నీ కూడా ఇవి ఇప్పుడు ఏదైతే మనకి ప్రపంచ బ్యాంకు నివేదిక ఇచ్చిందో వాటన్నిటిలో కొలమానంగా తీసుకుంటారు. ఆ కొలమ అంటే ఒక రాష్ట్రం ఈ విధంగా తలసరి ఆదాయం ఎక్కువగా సంపాదించింది అంటే ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్ర బడ్జెట్ కావచ్చు, రెవెన్యూ రాబడులు కావచ్చు, జిఎస్టీ కావచ్చు, తలసరి ఆదాయం కావచ్చు, అక్కడ ఏదైతే మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెట్టామో వాటన్నిటికీ పరిగణలోకి తీసుకొని దీన్ని గణాంకాలను లెక్కిస్తారు. ఆ లెక్కించినప్పుడు మనకి దేశ తలసరి ఆదాయం $2,760 ఉన్నా కూడా మనకి తెలంగాణ $5,407 ఉంది. సో ఇది ఒక మంచి సంకేతంగా మనం చెప్పచ్చు. సో దీనిలో రాజకీయ విమర్శలు వస్తాయి. ఏ విధంగా ఏం చేశారంటే టోటల్ గా తెలంగాణ రాష్ట్రం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించిన తర్వాత ఈ విధంగా అప్పర్ మిడిల్ ఒక రాష్ట్రంగా నిలిచిపోయిందంటే అది అందరికీ చెందుతుంది. అక్కడ ఉన్న రైతులకు చెందుతుంది, అదేవిధంగా ప్రజలకు చెందుతుంది. ఎందుకంటే ఉత్పత్తి సేవల రంగంలో అందరి భాగస్వామ్యం ఉంటుంది. ఇక్కడ ప్రజల యొక్క భాగస్వామ్యం ఉంటుంది. సో అందువల్ల చూస్తే ఏంటంటే టోటల్ గా గత 12 సంవత్సరాలుగా తెలంగాణలో ఈ వృద్ధి రేటు నమోదవడం ఒక మంచి సంకేతాలు ఇస్తుంది అనేది